నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రాత్రిపూట అన్నం అనేది అసలు తీసుకోరు. దాని ప్లేస్‌లో ఏదో ఒక ఫుడ్ అనేది ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే అన్నం అనేది మన శరీరానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది షుగర్ ఉన్న వాళ్ళకి? అదేవిధంగా ఆయుర్వేదిక్‌లో ఎలాంటి చిట్కాలు పాటించాలి? అసలు ఆయుర్వేదిక్‌లో ఉన్న విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్‌పర్ట్ టీఎన్ లక్ష్మి గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా రోజుకి ఒక్కసారే రైస్ తీసుకుంటూ ఉంటారు. అంటే అవును. దానికి బదులుగా నైట్ పూట చపాతీలని, జొన్న రొట్టెలు ఈ విధంగా తీసుకుంటూ ఉంటారు. హ్మ్. అయితే ఆయుర్వేదిక్ ప్రకారం చూసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కొంచెం కంట్రోల్ అవ్వాలంటే ఏ విధంగా డైట్ ఫాలో అవ్వాలి? జనరల్‌గా షుగర్ అనేది బాడీలో ఏదైతే మనం తిన్నామో, తిన్న తర్వాత హ్మ్. మన బాడీ ఆటోమేటిక్‌గా ఇట్ నీడ్స్ టు ప్రొడ్యూస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాలి. అది షుగర్స్ ఏవైతే మన బాడీకి వచ్చినాయో, దాన్ని ఆటోమేటిక్‌గా ఫ్యాట్ కన్వర్ట్ చేయాలి. ఇది నేచురల్ ప్రాసెస్ జరగాలి. కొంతమంది తిన్నా గానీ, ఆ ఎక్స్‌ట్రా ఏదైతే షుగర్ ఉందో అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అయిపోతది. లావు అయిపోతారు. హ్మ్. కానీ కొంతమందికి ఏందంటే అది ఫ్యాట్‌గా కన్వర్ట్ అవ్వదు. కన్వర్ట్ అవ్వకుండా షుగర్స్ లానే ఉండిపోయి బాడీలో తిరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఏదైతే షుగర్ లెవెల్స్ మనకు కనపడతాయో డయాబెటిస్ లాగా మనకు కనపడతాయి. జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ ఉంటది. హ్మ్. మరి డైట్ అంతా మర్చిపోయాను. చేస్తారు కదా! మరి సన్నగానే ఉన్నారు. మరి అయినా వాళ్ళకి షుగర్ ఎందుకొచ్చింది? హ్మ్. దిస్ వాస్ ద మెయిన్ క్వెషన్ వి నీడ్ టు మేక్ అవర్ సెల్వ్స్ అంట. మనకి మనమే క్వెషన్ చేసుకునేది. సన్నగా ఉన్నాను, నేను తక్కువ తింటున్నాను అయినా నాకు షుగర్ ఎందుకొచ్చింది? సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే లివర్ మెటబాలిజం అనేది మెయిన్ థింగ్. ఈ లివర్ ఏదైతే ఉందో, ఈ లివర్ ఎక్స్‌ట్రా ఏదైతే షుగర్ మనకి బాడీలో తిరుగుతుందో, దాన్ని ఇట్ నీడ్స్ టు కన్వర్ట్ టు ఫ్యాట్ అన్నమాట. సో, అది ఫ్యాట్‌గా టర్న్ చేయాలి. అది రిజర్వ్‌గా పెట్టాలి. సో, దాని ఫంక్షన్ సరిగ్గా లేకపోయినా కూడా మీకు షుగరొస్తది. ఈ ప్యాంక్రియాస్ కూడా ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ చేయనప్పుడు కూడా మనకి షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ 2 ఆర్గాన్స్ కూడా సరిగ్గా వర్క్ చేయనప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయన్నమాట. సో, వీళ్ళేంటి అంటే సరే ఇంక మనము ఒకసారి ఆర్గాన్ సరిగ్గా వర్క్ చేయనప్పుడు మనం తీసుకునే తిండిలోనే సెట్ జేసుకోవాలి. అవును. మరది దానికి అది ఎంతవరకు పని చేస్తదో అంతవరకే దాని చేత వర్క్ చేయించుకొని, మనం దానికి రెస్ట్ ఇవ్వాలి. సో, ఇట్లాంటప్పుడు వచ్చింది డైట్ అన్నమాట. సో, యాజ్ ఆఫ్ ఆయుర్వేద ఎవరికైనా సరే 2 మీల్ డైటే చెప్తది. హ్మ్. మార్నింగ్ ఎప్పుడు తినాలి అంటే, సూర్యోదయం అయిపోయినాక గంటన్నరకి తినాలి. ఓకే. ఇది ఆయుర్వేదం చెప్తదనమాట. ఆల్మోస్ట్ అండ్ అది ఏంటి యామం చెప్తది. 3½ అవర్స్ అయ్యాక. అంటే 6:15కి మనకి 6:00 ఏసుకోండి. 6:00కి మనకి సూర్యోదయం అయితుందంటే, ఒక 3-3½ అవర్స్ అంటే 9:30కి బ్రేక్‌ఫాస్ట్ ఫస్ట్ మీల్ తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ అని గాదు. ఫస్ట్ మీల్ అప్పుడు తీసుకోవాలని చెప్తది. సెకండ్ మీల్ ఏం చేయాలంటే సూర్యాస్తమయం కంటే 3 అవర్స్ ముందు. అంటే ఇప్పుడు మనకి 6:30కి సూర్యాస్తమయం హ్మ్. అయిపోతుందనుకోండి. 3:30కి 4:00 కల్లా సెకండ్ మీల్ అయిపోవాలని చెప్తది. ఇది ఆయుర్వేదంలో ఫస్ట్ నుంచి చెప్పింది. జనరల్‌గా ఏకకాల భోజనం యోగి లక్షణం. ద్వికాల భోజనం భోగి లక్షణం. త్రికాల భోజనం రోగి లక్షణం. ఇది ఆయుర్వేదమే. జనరల్‌గా ఒకసారి తింటే యోగులు అట్లానే తింటారు. 1 మీల్. సో, భోగులంటే మనం వర్క్ చేసే వాళ్ళకి ఒక భోజనం అనేది సరిపడా ఎనర్జీ ఇవ్వదు కాబట్టి 2 మీల్ పర్ డే తీసుకోవాలి. సో, రోగం ఉంది, డిసీజ్ వచ్చేసింది. మనం ఒక్కసారిగా తీసుకున్నా గానీ మనకది మంచిది వంట పట్టట్లేదు లేకపోతే హెవీ అయిపోతుంది అన్న వాళ్ళకి ఆల్రెడీ డిసీజ్ వచ్చేసిన వాళ్ళకి హ్మ్. 3 మీల్ ఏ డే చెప్తాం. ఓకే. సో, ఎవరైతే షుగర్ వచ్చేసారో సో, వాళ్ళకి ఏంటంటే వాళ్ళు రోగులు అయిపోయి ఉన్నారు కాబట్టి వి వి నీడ్ టు టెల్ స్మాల్ డైట్ ఫర్ అలా తీసుకోమని చెప్తామనమాట వాళ్ళకి కూడా. హ్మ్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు డిసీజ్ కండిషన్‌లోకి వచ్చేసారు కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ముందు రాకముందే చూసుకోవాలి జనరల్‌గా. ఇప్పుడు మన పేరెంట్స్‌కి ఉంది. జీన్స్ ఇన్‌హెరిటెంట్‌గా పరంగా. మనకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మనం ఫస్ట్ నుంచి స్టిక్ ఆన్ టు 2 మీల్ డైట్‌కి ఉన్నామనుకోండి. హ్మ్. ఖచ్చితంగా మనకు వచ్చేది ఏదైతే డిసీజ్ ఉందో అది డిలే అయితది. సో, 40 ఏళ్ళకి, 35 ఏళ్ళకి షుగర్‌లొచ్చేదానికంటే అట్‌లీస్ట్ వీ కెన్ డిలే అప్ టు 50 ఇయర్స్ ఆర్ 55 ఇయర్స్ ఆర్ 60 ఇయర్స్ అనమాట. ఇప్పుడు ఓకే. నువ్వు ఫస్ట్ నుంచి మీ పేరెంట్స్‌కుంది అనుకుంటే యూ ఫాలో ద డైట్. హ్మ్. 2 మీల్ డైట్‌కెళ్ళిపోండి అని. సరే అయిపోయింది నాకు డిసీజ్ వచ్చేసింది. షుగర్ ఉంది నాకిప్పుడు. ఇప్పుడేం చేయమంటారంటే, మీరు రోగుల కిందనే అయితారు. హ్మ్. చాలామంది అంటారు నేను షుగర్ కంట్రోల్ చేయడానికి నేను 2 మీలే తీసుకుంటున్నాను. కాదండి. ఇది డిసీజ్ కండిషన్‌కొచ్చేసినప్పుడు స్మాల్ మీలే తీసుకోవాల్సి ఉంటుందనమాట. స్మాల్ ఓకే. మీల్స్ ఇంటర్మిటెంట్‌గానే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లివరే మనకి డైజెస్ట్ చేసి దాన్ని ఫ్యాట్‌కి కన్వర్ట్ చేయాలి. ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరిగిపోయినప్పుడు
అది కూడా కన్వర్ట్ చేయడం కానీ డైజెషన్ ప్రాసెస్ కానీ డిలే అవుతుంది. హ్మ్. ఎంత డిలే అవుతుందో అంతసేపు షుగర్ మాలిక్యూల్స్ అనేది బాడీలో తిరుగుతూ ఉంటాయి. సో అందుకని వీళ్ళకి షార్ట్ మీల్స్ 3 times a day అట్లనే చెప్తాం. అయితే మేము ఇప్పుడు కొంతమంది చపాతీ ఎక్కువగా తింటూ ఉంటారు షుగర్ ఉన్నవాళ్ళు. అవును. చపాతీ గూడా అంత మంచిది కాదు అని విషయం కాదండి. విన్నాము. కాదు. అది ఎంతవరకు అవును. కరెక్ట్? కరెక్ట్ అండి. నిజం అది. యాక్చువల్లీ మనము షుగర్ ఉన్న పేషెంట్స్‌కి చపాతీలు చెప్తా ఉంటాం. బట్ చపాతీలో ఏంటంటే వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటది. హ్మ్. సో మీకు ఏదైతే గోధుమలు మనం ఒక పోర్షన్స్ పెట్టుకుందాం. ఒక గిన్నెలో గోధుమలు పెట్టుకుందాం. సేమ్ అదే క్వాంటిటీలో ఒక దాంట్లో రవ్వ పెట్టుకుందాం. సేమ్ అదే క్వాంటిటీలో గోధుమ పిండి పెట్టుకుంటాం. ఓకే. సో దీంట్లో ఏంటంటే మనము గోధుమలని గ్రాన్యూల్స్ లాగా చేసి గోధుమ రవ్వని చేసినప్పుడు దాన్ని మీరు ఉప్మాలాగా చేసుకుంటున్నారు. లేకపోతే రైస్ లాగా వండుకుంటున్నారు అనుకోండి. మీరు ఎన్ని నీళ్ళు పోస్తారు? 1/2 అట్‌మోస్ట్ 3 times, 4 times నీళ్ళు పోసి వండుతారు. అంటే సేమ్ బౌల్ ఆఫ్ గోధుమలతో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ నీళ్ళు చేసుకుంటున్నారు. వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నారు. ఫైబర్‌ని కూడా రిటైన్ చేస్తున్నారు. సేమ్ అదే మీరు పౌడర్‌కి వచ్చేసి చపాతీలు చేసుకున్నారనుకోండి దాంట్లో వాటర్ కంటెంట్ తక్కువ పడుతది. సో అండ్ డ్రై అయిపోతుంది. సో దాంట్లో ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో వీటిల్ని కాంపెన్సేట్ చేయాలంటే కంపల్సరీగా కర్రీస్ అవన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు అది ఈక్వల్లీ హెల్దీ అవుతుంది. సో దానికంటే యాజ్ ఇఫ్ మనకి ఇండియన్ క్లైమేట్కి నేను చెప్పేది ఏంటంటే గవేదకానం కర్షణీయానం అంటారు. ఇది ఆయుర్వేదంలో మనకి 108 స్పెషల్ మనకి వర్డ్స్ చెప్తారనమాట. ఇది అగ్రద్రవ్యం అంటారు. హ్మ్. ఇది ఇలా చేస్తే దీని రకంగా తీసుకుంటే ఇది మంచిది అగ్రం అంటే స్పెషల్ థింగ్ మనకి చెప్పడం అనమాట. ఆ స్పెషల్ థింగ్ అనే చెప్తా ఉంటారు. సో దానికి గవేదుక అన్నం అంటారు. అంటే ఇది అన్నం రూపంలో వండుకోండి. హ్మ్. సో గోధుమ రవ్వని అన్నం రూపంలో చేసుకొని తింటే కర్షణీయానం అంటారు. సో లావు తగ్గడానికన్నా ఇదే పద్ధతి. అండ్ మనకి ఏదైతే ఎక్సెస్ షుగర్ వస్తుందో ఒకసారిగా రిలీజ్ అవుతుందని కనుక స్లో డైజెషన్ అవుతుంది అనమాట ఇది. సో అందులో మనం వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. ఏవైతే కర్రీస్ లాగా చేసుకుంటున్నారో అవే వెజిటేబుల్స్ ఇందులో యాడ్ చేసుకోండి. గోధుమ రవ్వ అన్నం లాగా చేసుకోండి. అది మీకు మంచిది అనమాట. నైట్స్ దీనికంటే అది మంచిది. అంటే మేము ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఆ టైంలో ఎక్కువగా ఆకలేస్తుంది అని వింటూ ఉంటాం. నిజంగా ఎందుకు ఆ విధంగా అవుతుందో వాళ్ళకి? ఆకలి ఎక్కువగా అవ్వడం. యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళు ఆటోమేటిక్‌గా షుగర్ ఉంది కదా అని తక్కువ తింటుంటారు. హ్మ్. సో ఆటోమేటిక్‌గా ప్రాసెస్ వచ్చినప్పుడు ఆకలి అనేది జనరల్‌గా కనపడతా ఉంటదనమాట. ఇలాంటప్పుడే మనకు చెప్తారు స్మాల్ మీల్ తీసుకోండి. సో అది కాంపెన్సేట్ అయితూ ఉంటది అని చెప్పేసి. సో స్మాల్ మీల్ తీసుకున్నప్పుడు మనకి ఈ షుగర్ ఏదైతే ఉందో బాడీలో బ్లడ్‌లో తిరుగుతుంది. అది సెల్ లోపలికి వెళ్ళట్లేదు. హ్మ్. సో సెల్ ఏంటంటే బ్యారియర్ చేసుకుంటది. అంటే బౌండరీస్ యేసుకుంటది. దాని లోపలికి రానియట్లేదు. సో అది రానిచ్చి మనకి ఇన్సులిన్ వచ్చి అది 2 డైజెస్ట్ అయ్యి అది ఫ్యాట్ మాలిక్యూల్‌గా మారితే అది నార్మల్ ప్రాసెస్. హ్మ్. ఇప్పుడు సెల్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేయట్లేదు మెటబాలిజంకి. నువ్వు వర్కౌట్ చేయట్లేదు. ఓకే. షుగర్ ఉంది నీకు. నువ్వు వర్కౌట్ చేయట్లేదు. షుగర్ అంతా తిరుగుతోంది బాడీలో. నీ సెల్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఏం చేస్తది అదైనా సరే? అవును. సో ఈ సెల్ ఏంటంటే ఇది యాక్సెప్ట్ చేస్తే దానికి ఎనర్జీ ఉంటది. హ్మ్. ఇప్పుడు యాక్సెప్ట్ చేయకుండా దాని బౌండరీస్ ఏదైతే ఫ్యాట్‌తో క్లోజ్ అయిపోయిందో, ఆ బౌండరీస్ క్లోజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా దాని లోపలికి రానప్పుడు దానికి లేదు అనే అనిపిస్తది. సో ఆటోమేటిక్‌గా ఆకలి అనిపిస్తది. అది యాక్సెప్ట్ చేస్తే షుగర్‌ని యాక్సెప్ట్ చేస్తే ఆకలేయదు. బట్ ఆ సెల్లే బౌండరీస్ ఫార్మ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్‌గా ఆకలి అనిపిస్తది. షుగర్ ఎక్కువ ఉన్నా కూడా ఆకలి అనిపిస్తూ ఉంటదనమాట. ఓకే. సో ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే దాన్ని మైండ్ డైవర్ట్ చేసుకోవడం, వాకింగ్ చేయడం. సో అలాంటివి చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా మళ్ళీ సెట్ అయిపోతుంది. హ్మ్. ఆకలి అనేది ఒక హార్మోన్ మనకి ప్రొడ్యూస్ చేస్తదనమాట. సో ఆ హార్మోన్ మనకి వచ్చి మన స్టమక్‌ని స్టిమ్యులేట్ చేసినప్పుడు మనకి ఆకలేస్తది. సో ఆ టైంలో మనం మైండ్‌ని డైవర్ట్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ఆకలి తగ్గిపోతుంది. సో మీరెప్పుడైనా ఉపవాసం చేశారా? హ్మ్. చేశాను. సో మరి రోజు ఆకలేస్తున్నప్పుడు ఉపవాసం చేసినప్పుడు ఆకలి ఎక్కడికి పోతుంది? ఇంకా మైండ్ దాని మీదకి వెళ్ళదు. ఎగ్జాక్ట్‌లీ. ద సేమ్ ఫార్ములా. హ్మ్. మనం ఏంటంటే మన మైండ్‌ని డైవర్ట్ చేసేయాలి. సో ఇప్పుడు మనం తినకూడదు. సో డైవర్ట్ చేసేసేసి వేరే యాక్టివిటీకి మనం వెళ్ళిపోతూ కరెక్ట్. ఉంటే ఆటోమేటిక్‌గా మనకి ఆకలి అనేది తగ్గుతుంది. హ్మ్. ఆ గ్రెలిన్ అనేది హార్మోన్ ఉంటది. ఆ గ్రెలిన్ హార్మోన్ అనేది మనకి ఆకలిని ఇండ్యూస్ చేస్తది. మనం ఎప్పుడైతే మైండ్‌ని డైవర్ట్ చేసామో అది కొంతసేపు వెయిట్ చేస్తది.
సో దాని తర్వాత ఇంకా వదిలేస్తుంది. అది ఏదైతే కొంచెం హార్మోన్ కొంచెం యాసిడ్ ఏదైతే ఉందో అది మనకి ఆటోమేటిక్గా గ్యాస్ట్రిక్ జ్యూసెస్ వల్ల కాంపెన్సేట్ చేసేస్తుంది. సో మనం అన్నం తినాల్సిన అవసరం రాదు. కానీ మనం ఆ టైంలో ఆకలేసిందని కొంచెం తిన్నామనుకో, ఓకే అన్నం పడింది కాబట్టి దాన్ని డైజెస్ట్ చేయడానికి మళ్ళీ యాసిడ్ రిలీజ్ చేస్తుంది. యాసిడ్ రిలీజ్ చేస్తుంటే మళ్ళీ ఆకలేస్తుంది. సో ఈ ప్రాసెస్ చేయకూడదు అంటే మనం దాన్ని డైవర్ట్ చేయాలి. లైఫ్ స్టైల్ కూడా కొంచెం ఎలా ఉండాలంటారు షుగర్ ఉన్న Yeah. వాళ్ళకి సంబంధించి? మనకి ఏదైనా సరే ఎర్లీ సూర్యోదయం అయ్యాక తినడం స్టార్ట్ చేయడం, సూర్యాస్తమయం అయ్యే లోపల తినేసి ఎండ్ చేయడం, ఇది ఫస్ట్ థింగ్ ఫుడ్లో చేస్తే. యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేసిందంటే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఎవరికి చూడు చాలా మందికి మోకాలు రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసేస్తున్నారు. దీనికి ఇండైరెక్ట్గా ఏంటి అంటే లావు రాగాల్ని వాకింగ్ చేసేయమంటారు. వాకింగ్ చేసేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ వెయిట్ ఏదైతే ఉందో అది నీస్ మీదే పడుతుంది. నీస్ మీద పడినప్పుడు మరి అరుగుతుంది. మీరు పాతకాలంలో రోళ్ళు రోకళ్ళు చూసుంటారా, సంథింగ్ రుబ్బే కొద్దీ లూజ్ అయిపోతుంది. అంటే రాయి కూడా అరిగిపోయింది అంటారు, రుబ్బుతుంటే నలగట్లేదు అంటారు. సో అదే ప్రాసెస్లో ఉంటుంది మనకి కూడా. సో మనము హెవీ వెయిట్ పెట్టి మూవ్ ఆన్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కార్టిలేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళంటే హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు మాత్రం నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే యోగాకి వెళ్ళండి ప్లీజ్. వాకింగ్ తగ్గించేసేయండి, వాకింగ్ వెళ్ళొద్దు. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు యోగా చేయండి. యోగా చేసి బాడీ యాక్టివిటీని పెంచుకోండి ఇంట్లో. సో అట్లాంటివి చేయండి. అంతేకాని ఏదైతే బరువు ఉందో ఆటోమేటిక్గా వాకింగ్కి వెళ్ళి 1 hour 2 hours చేసే కొద్దీ ఇంకా నీస్ మీద ప్రెషర్ పడుతుంది తప్ప ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి తప్ప ఏమవ్వదు. సో డైట్ కంట్రోల్ చేసుకోండి, యోగా చేయండి ఇట్లాంటి వాళ్ళు. ఈ యోగా చేసినప్పుడు లెగ్ మీద ప్రెషర్స్ కాకుండా బాడీ మీద ప్రెషర్ చేస్తుంటారు. సో మనకి ఏదైతే ట్రైనర్కి ఒక్కసారి మనం వెళ్ళామంటే ట్రైనర్ పద్ధతులు చెప్తారు, అవి చేసుకొని బాడీని కంట్రోల్ చేసుకోండి, కానీ వాకింగ్ తగ్గించండి. ఇది మెయిన్ థింగ్. వెయిట్ ఉండి షుగర్ ఉన్న వాళ్ళు వాకింగ్ చూసుకొని వాకింగ్ తగ్గించేసేయండి, యోగా స్టార్ట్ చేసుకోండి. కాంబినేషన్ ఆఫ్ వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి మెయిన్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ.